వ్యాపార అభివృద్ధి కోసం అష్టైశ్వర్యాలు కలగడం కోసం నారికేల దీపారాధన చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. శివయ్యకు ఎంతో ప్రీతికరమైన దీపం నారికేల దీపారాధన. ఈ దీపారాధన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారం రోజుల్లో కానీ చేస్తే చాలా మంచిది. ఒక్క కార్తీక మాసంలోనే కాదండి, ఏ మాసంలో అయినా సరే మీకు సోమవారం రోజున విశేషంగా పూజ చేసుకోవాలి అనిపిస్తే ఇలా నారికేల దీపారాధన చేసి శివయ్యకు పూజ చేసుకోవచ్చు. ఈ దీపారాధన చేయగానే అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిపోయి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అని కాదండి. ఆ శివయ్య మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయండి, ఖచ్చితంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ దీపారాధన చక్కగా పీఠం ఏర్పాటు చేసుకొని శివయ్య ఫోటో పెట్టుకొని అక్కడ చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని దానిలో బియ్యం పోయాలి. బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి దీని మీద నారికేల దీపారాధన చేయాలి. నారికేల దీపారాధన అంటే కొబ్బరి చిప్పలో దీపారాధన చేయాలన్నమాట. అయితే ఒక కొబ్బరికాయ తీసుకొని అప్పుడే ఫ్రెష్గా కొట్టుకొని కన్ను ఉన్నవైపు కాకుండా ఇంకొక వైపు తీసుకోవాలన్నమాట. మనం దీపారాధన చేసినప్పుడు ఆ వేడికి నూనె ఎక్కడ కారిపోకుండా ఉంటుంది. అలాగే కన్ను ఉన్న కొబ్బరి చిప్ప వాడకూడదు. మీరు ఒకవేళ నైవేద్యంగా సమర్పించాలి అనుకుంటే సమర్పించవచ్చు చివరిలో. అయితే ఆల్రెడీ నైవేద్యం పెట్టిన కొబ్బరి చిప్పల్లో చేయకూడదండి, మనం ఫ్రెష్గా కొట్టుకొని చేయాలి. దీంట్లో 3 ఒత్తులు సపరేట్గా వేసుకొని దీపారాధన చేయొచ్చు, లేదా కుంభవత్తి పెట్టుకొని అయినా దీపారాధన చేయొచ్చు. ఈ దీపారాధన చాలాసేపు వెలుగుతుందండి. మీరు ఉదయం చేశారు అంటే మీకు సాయంకాలం వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి చిప్పలో ఎక్కువ నూనె పడుతుంది కాబట్టి సాయంకాలం వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. మీరు మధ్యలో ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కొని నూనె వడ్డించుకున్నా సరే సాయంకాలం దీపారాధన వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. అంటే కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజు మనం ఉదయం సాయంకాలం తప్పనిసరిగా దీపారాధన చేస్తాం కదా. సో మీకు ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఈ దీపారాధన అనేది ఉంటుందన్నమాట. అఖండ దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది. చక్కగా దీపానికి పువ్వులతో అలంకరించుకోవచ్చు, రుద్రాక్షలు పెట్టి అలంకరించుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలాగైనా అలంకరించుకోవచ్చు. ప్రతి దీపారాధనకు మనకి విశేషమైన ఫలితాలు ఉంటాయండి. అలాగే కార్తీక మాసంలో నారికేల దీపారాధన, రుద్రాక్ష దీపారాధన, పిండి దీపారాధన, ఉసిరి దీపారాధన, ఇలా ఏ దీపారాధన చేసినా చాలా మంచిదండి. పిండి దీపారాధన కూడా చాలా శ్రేష్టము. మీకు ఓపిక ఉంటే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పిండి దీపారాధన చేయొచ్చు. కుంభవత్తుల్ని ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకొని ఉంచుకుంటే ప్రతిరోజు దీపారాధన చేసినప్పుడు చాలాసేపు వెలుగుతూ ఉంటాయి. ఇలా ఏర్పాటు చేసుకొని ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి. ఈ దీపారాధన వరకే చూపిస్తున్నానండి. మీరు పూజా విధానం అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. మీరు పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు శివయ్య ఫోటో పెట్టుకొని ఫస్ట్గా గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ దీపారాధన చేయవచ్చు. లేదా పూజా మందిరంలో అయితే మీరు దీపారాధన చేసేటప్పుడు దాంతోపాటు ఈ నారికేల దీపారాధన కూడా చేయాలి. దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. అలాగే నారికేల దీపారాధన చేసేటప్పుడు మీరు అష్టోత్తరం చదువుకోవచ్చు. అంటే శివయ్య అష్టకం చదువుకోవచ్చు, శివ అష్టోత్తరం చదువుకోవచ్చు, లేదా బిల్వాష్టకము, అలా మీకు వీలుని బట్టి ఏదైనా చదువుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే ఓం నమః శివాయ అని చదువుకుంటూ దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత అయినా సరే బిలోపత్రాలతో కానీ శంకు పుష్పాలతో కానీ పారిజాత పుష్పాలతో కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో, లేదా జిల్లేడు పుష్పాలతో కానీ శివాష్టకము బిల్వాష్టకము అలాంటివి చదువుకుంటూ శివయ్యకు సమర్పిస్తూ ఉండండి. చాలా మంచిది. ధూపం చూపించాలి. అలాగే చాలామంది శివలింగం ఇంట్లో పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. ప్రతిరోజు అభిషేకం చేయాలా, చాలా సందేహపడుతూ ఉంటారు. అటువంటి వారు చక్కగా ఒక రుద్రాక్షని శివలింగంగా భావించి ఒక ప్లేట్లో పెట్టుకొని విభూది సమర్పిస్తూ శివాష్టకం చదువుకోండి. లేదా ఓం నమః శివాయ అనుకుంటూ శివయ్యకు విభూది సమర్పిస్తూ ఉండండి. లేదా పువ్వులతో అయినా పూజ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఈ ప్లేట్ని పూజా మందిరంలో ప్రతిరోజు ఉంచుకున్నా పర్వాలేదు. లేదా మీరు ప్రత్యేకమైన రోజుల్లో ఇలా చేసుకుందాము అనుకుంటే చేసుకున్న తర్వాత ఈ రుద్రాక్షని చక్కగా బీరువాలో దాచుకోండి. ఇలా మనం బిల్వ పత్రాలతో కానీ శంకు పుష్పాలతో కానీ పారిజాత పుష్పాలతో కానీ ఏది అందుబాటులో ఉంటే వాటితో చదువుకోవచ్చు. లేదా అక్షింతలు సమర్పిస్తూ అయినా చదువుకోవచ్చు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజన సమర్పించాలి. అలాగే శివయ్యకు సమర్పించిన విభూదిని ప్రతిరోజు ధరించవచ్చు. అలాగే నారికేల దీపారాధన చేసిన కొబ్బరిని, పిండి ప్రమిదలు చేసిన పిండిని అంతా కూడా ఆవుకు తినిపించవచ్చు. ఆవుకి వీటితో పాటు తోటకూర బెల్లం లాంటివి కూడా తీసుకువెళ్ళి తినిపించండి. అలాగే ప్లేట్లో బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమన్నం చేసుకొని ఇంట్లో ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే ఈ దీపారాధన చేసినప్పుడు ప్రత్యేక నియమాలంటూ ఏమీ ఉండవండి. మనం కార్తీక మాసంలో పాటించే నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఒక్క కార్తీక మాసంలోనే కాదు, మీకు శివయ్యకు ఎప్పుడైతే ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అనిపిస్తుందో ఆ రోజున ఈ దీపారాధన చేయవచ్చు. ఈ విధంగా నారికేల దీపారాధన చేసి ఆ శివయ్య అనుగ్రహం పొందవచ్చు. ఆ శివయ్య అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.